వెల్కమ్ టు రాజ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరదింపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లో పరిమితి ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అజరుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్కు కేబినెట్ సిఫార్సు చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంతో పాటుగా ఇటీవలి వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక శాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. బిడ్ ఏదైతే వచ్చిందో ఆ బిడ్ ప్రకారం ఆ మిల్లర్ల దగ్గర రికవరీ చేసే విధంగా ఎవరైనా మిల్లర్లు పేమెంట్ చేయకపోతే వారి మీద అవసరమైతే చట్టపరంగా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని కేబినెట్ లో నిర్ణయించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, న్యాయపరమైన అంశాలు ఇతరత్రా కూడా మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఏమైతుందో వారిని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేబినెట్ లో ఈరోజు ఇవ్వటం జరిగింది. గవర్నర్ కోటాలో నియమించే శాసన మండలి సభ్యులుగా ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, రెండవది మహమ్మద్ అజరుద్దీన్ గారిని, 2 పేర్లని కేబినెట్ ఆమోదించటం జరిగింది. ఒకవైపు ఎన్నికల తేదీ తొందరగా ముగించాలి, సెప్టెంబర్ 30 లోపలని హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు, మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదులను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణనలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు ఆర్డినెన్స్ రూపంలో తీసుకెళ్లిన 42% బీసీ రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా ఈ మార్పులను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం అవసరమైన ఫైల్స్ సిద్ధం చేసి అమలు ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జీవో అమలుకి రాగానే బీసీ వర్గాలకు విద్యా సంస్థలు, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక ప్రాధాన్యత లభిస్తుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా 2 పేర్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రేసు నుంచి అనూహ్యంగా మీర్ అమీర్ అలీఖాన్ను తప్పించింది కాంగ్రెస్ హైకమాండ్. ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్ స్థానంలో మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మహమ్మద్ అజరుద్దీన్ ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కేబినెట్లో ఆమోదించి గవర్నర్కు పంపినట్లుగా స్పష్టమవుతుంది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు ఈ మధ్య సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది.
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికే ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 15 నిర్ణయించింది. ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు బాగా ఉపయోగపడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారత్లో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏ ప్రభుత్వం దిగిపోయినా ఆ ప్రభుత్వం పోవడానికి కమ్యూనిస్టు సోదరులే కారణమని తాను బలంగా నమ్ముతున్నా అన్నారు. గత ప్రభుత్వం దిగిపోవడంలో వారి పాత్ర ఎంతో ఉంది అన్నారు. ఆలోచన చేయండి. 4 నెలల్లో ఒక్క రాష్ట్రంలో 1 కోటి మంది పుట్టగలరా? పుట్టినోళ్ళ 1 కోటి ఓట్లు కొత్తగా రాగలవా? కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది. ఆ 1 కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరహసించగలిగినాయి. అలాంటి విపరీతమైన పోకడలే ఈరోజు బీహార్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈరోజు 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో. ఓట్లు తొలగించడంతోనే ఆగదది. రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు, లేదా వాళ్లకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు, లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాలి, ఏకతాటిపై నడవాలి. ఈరోజు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ కమ్యూనిస్టులే కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకున్న ప్రతి వాళ్ళు కదలాలి. మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాదు అని మౌనంగా ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు ఎరువులను వెంటనే పంపిణీచాలని డిమాండ్ చేశారు. గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని ఆందోళన చేపట్టారు. ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ నిరసనకు దిగారు. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పాపం రైతుల శాపంగా మారిందని విమర్శించారు. రోజులుగా రాష్ట్రంలోని వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి, ఎక్కడికక్కడ ఎరువులు దొరకక వ్యవసాయం ఆగమైపోయే దుస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా 3-4 రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు. ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నెల రోజులుగా రాష్ట్ర సికింద్రాబాద్ రాంగోపాల్పేట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు కడిగే ఆధునిక యంత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్కు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మాణం చేసినట్లుగా తెలిపారు. విద్యా వ్యవస్థ కోసం కేటాయించిన బడ్జెట్ను ప్రభుత్వం తగ్గించడం సరికాదని, గతంలో మాదిరిగా విద్య కోసం బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా, హైదరాబాద్ నగరంలో కూడా అనేక శిథిలావస్థలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా టాయిలెట్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా టాయిలెట్స్ క్లీనింగ్ కావాల్సినటువంటి వ్యవస్థ ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి ఈ యొక్క శానిటేషన్ సిబ్బందికి సంబంధించిన వ్యక్తి అవసరం. చిన్నపిల్లలు ఎక్కువగా టాయిలెట్ ఉపయోగించాల్సినటువంటి అనుభవం లేనటువంటి పిల్లలు స్లమ్స్ నుంచి వస్తారు కాబట్టి
వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక వ్యక్తి లేకపోతే ఒకసారి క్లీన్ చేసినా కూడా మరో గంట సేపట్లో టాయిలెట్ లోపలికి వెళ్ళి ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా అమ్మాయిలు కానీ ఇతర స్టూడెంట్స్ కానీ టాయిలెట్స్ లోపలికి వెళ్లకుండా, టాయిలెట్స్ ఉపయోగించుకోకుండా అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి, స్కూల్కు రాకుండా డిస్కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వంతో నేను కోరేది ఒకటి, గతంలో కూడా నేను ప్రభుత్వాన్ని చెప్పాను, ఫుల్ టైము శానిటేషన్ సిబ్బంది ప్రతి స్కూల్లో కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడే మనం కట్టిన టాయిలెట్స్ కానీ లేకపోతే వచ్చినటువంటి విద్యార్థులు కానీ ఆరోగ్యంగా టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవితాశయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. కృష్ణా గోదావరి జలాలను ఉపయోగించుకోవడంలో తెలంగాణ నాయకులు ఆలోచించాలని చంద్రబాబు హితవు పలికారు. ఆంధ్రనీవ జలాలను కుప్పానికి తీసుకొచ్చిన తన జీవితం ధన్యమైందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కోసం ఆలోచించాను. పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకో పక్కన పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నదుల అనుసంధానం ఒక కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది. అక్కడ కూడా నీళ్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సగటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన పార్టీ అని అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన సేనతో సేనాని సభలో ఆయన పాల్గొన్నారు. 11 ఏళ్ల ప్రయాణంలో కుటుంబం, సినిమాల కంటే జనసేన పార్టీపైన ఎక్కువ దృష్టి పెట్టానని తెలిపారు. అందుకే 100% స్ట్రైక్ రేటుతో దేశంలోని చరిత్ర సృష్టించామన్నారు. దసరా తర్వాత త్రిశూల్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి క్రియాశీల సభ్యుడు పార్టీ సెంట్రల్ కమిటీ నేతలతో అనుసంధానం అయ్యేలా కమిటీ వేస్తామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం కాబట్టి ప్రజలకు మేలు చేస్తున్నామని తెలిపారు. ఏ సిద్ధాంతాలు నిబద్ధతతో వచ్చామో ఇప్పటికీ అలాగే ఉన్నామని చెప్పారు పవన్ కళ్యాణ్. జనసేన ఒక రోజున, ఇది నా గట్ ఫీలింగ్, నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మొన్న చాలామంది ఒక 40,000 మంది 50,000 మంది జాయిన్ అవుతామని చెప్పారు. తమిళనాడు జనాభా 6 కోట్లు 7 కోట్లు ఉంటే నేను చెప్పాను, అలాగే మహారాష్ట్ర నుంచి, లాతూర్ నుంచి, షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను. తెలంగాణలో మనకి ఎలాగ ఉన్నాడు, ఒరిస్సా నుంచి, బరంపురం నుంచి వచ్చి మాట్లాడుతూ నేనేం చెప్పానంటే, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను, నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను, బాగుండాలని కోరుకుంటాను. కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి. ఈరోజు చూడడానికి మీరు అందరూ చిన్నపిల్లల్లాగే ఉన్నారు, ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు 25 ఏళ్ళు. కానీ మీరు 20 ఏళ్ల తర్వాత మీరు దృష్టి ఉంది అంటే, ఈరోజు 2000 మేము పుష్కర కాలం పట్టింది నాకు, దాదాపు అంటే 12 సంవత్సరాలు పట్టింది, 10 సంవత్సరాల పైన, దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం సర్టన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి. అలాంటిది భవిష్యత్తులో మీ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు తెలంగాణలో కావచ్చు, మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి. నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను, అవసరమైతే నా వనరుల్ని కొంత ఇవ్వగలను మీకు, కానీ మీరు నిలబడాలి. ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా వ్యవహారాలు కుదిపేస్తున్నాయి. కుట్రలు చేస్తున్నదెవరు, కుట్రల వెనుక ఉన్నదెవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేకు దోచుకున్నది సరిపోలేదా, ధనదాహం తీరలేదా ప్రతాప్ రెడ్డి అని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నిలదీశారు.
వాతావరణంలో హుందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరంటారు చంపేద్దామని, ఇంకొకరంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాట మంత్రి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నాం. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి 11 అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రౌడీ ఆ బ్యాచ్ కంట్రోల్ చేస్తుంటే మన వాళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాలా. సర్వేపల్లి కాకాని గౌతమ్ రెడ్డి అక్కడ కావ్య కృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు. ఇక్కడ ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు. ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేదో ఎలక్షన్ ముందు ఇది కాదు, ఇప్పుడు దాన్ని తెలుస్తుంది. ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలే. మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు ఈ క్రిమినల్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ దేనికి పనికొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 65% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికిమాలినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి అధికారులు పురమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది. ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు చోటా మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్ లైన్స్తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఏ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి ఇద్దరు రౌడీల్ని ఆత్మకూరు రాజేష్ డి శ్రావణ్ కుమార్ అండి ఇద్దరు రౌడీ షీటర్లను తీసుకొని కావల్లో ఎంతోమంది కెమెరామ్యాన్లు ఉన్నారు, ప్రతాప్ రెడ్డి కూడా కెమెరామ్యాన్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా వేరే ప్రాంతాన్ని వ్యక్తిని తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రవాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక 5 మందిని తోడు పంపించి ఈ రోజున రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈరోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా. వర్షాలు తగ్గినా వరదలు శాంతించినా అవి మిగిల్చిన నష్టం జాడులు బాధితులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వానల నుంచి ఉపశమనం లభించిన గ్రామాలు వరద తాలూకు భయం నుంచి బయటపడలేదు. మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనక జలాలు పోటెత్తి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు జలదిబ్బందుల్లో చిక్కుకున్నాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. దీనికి తోడు భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖలు నష్టాన్ని అంచనా వేస్తూనే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాయి. వర్షాలు తగ్గినా వరదలు శాంతించినా కూడా అవి మిగిల్చిన నష్టం జాడులు బాధితులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వానల నుంచి ఉపశమనం లభించిన గ్రామాలు వరద తాలూకు భయం నుంచి ఇంకా బయటపడడం లేదు. మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనక జలాలు పోటెత్తి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. దీనికి తోడు భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖలు నష్టాన్ని అంచనా వేస్తూనే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది వరద ఉధృతి కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వరద నీరు బాసర ఆలయ పరిసర ప్రాంతాలను పుష్కర ఘాట్లను ముంచెత్తింది. ఆలయానికి వెళ్లే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. 3 లాడ్జిలు, ఒక ప్రైవేట్ అతిథి గృహం వరద నీటిలో చిక్కుకున్నాయి. బాసర SBI బ్యాంకు బ్రాంచ్లోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. SDRF బృందాలు కూడా రంగంలోకి దిగి రక్షణ కార్యక్రమాలను చేపట్టాయి. వరద ప్రవాహం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మూడు రోజులు దోబూచులాట తర్వాత భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూ ఉగ్రరూపం దాల్చే దిశగా ప్రవహిస్తుంది. శుక్రవారం రాత్రి 7:22 సమయంలో 43 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం సబ్ కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 47.40 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇదే విషయంపై భద్రాచలం నుంచి మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల కారణంగా భద్రాచలం గోదావరికి వరద నీరు పోటెత్తుతున్నట్టుగా చూడవచ్చు. మొత్తం అదే నిన్న సాయంత్రం 7:22 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరి నీటి మట్టం వచ్చేసి 47.4గా అయితే అడుగులుగా ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మరికొంత ఏదైతే 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉండటంతో ఈ రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసేందుకు 48 అడుగులకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రెండో మరి మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. 53 అడుగులకు మించి కూడా ఈ యొక్క గోదావరి ప్రవహించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, అక్కడ నుంచి వరద నీరు పోటెత్తుండటంతో అది అధికంగా ఈ యొక్క వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మనం 43 అడుగులకు చేరుకోవడంతో నిన్న సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి చూసుకుంటే ఏదైతే మనకి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా ఈ యొక్క గోదావరి నీటి మట్టం పెరిగినట్లయితే మాత్రం దాని వలన ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు 43 అడుగులకు చేరుకుంటే కొన్ని ప్రాంతాలు ఈ యొక్క గోదావరి నీటితోటి మునిగిపోయే అవకాశం ఉండడంతో వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు 43 అడుగులు దాటాక 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరికకు సంబంధించి ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే అధికారులు తరలించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే 53 అడుగులకు చేరుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ ప్రజలెవరూ కూడా
కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికారులు దీనికి సంబంధించినటువంటి మొత్తం చర్యలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కావచ్చు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఏదైతే రక్షణ చర్యలకు సంబంధించినటువంటి చర్యలలో భాగంగా రోహిత్ రాజ్ కూడా అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే అంటే ఈ యొక్క 47.4 అడుగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పరంగా సంబంధించి ఎవరు కూడా గజయి తగలని కావచ్చు, లేకపోతే చేపల వేటకు ఎవరికి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు గోదావరి నిమజ్జనాలకు సంబంధించి 3వ రోజు నుంచి ఒక భద్రాచల గోదావరిలో నిమజ్జనం చేసేందుకు ఇటు భద్రాద్రి జిల్లా వాసులే కాకుండా అనేక తెలంగాణ రాష్ట్రంతో పాటు మరికొంత వచ్చే అవకాశం ఉండడంతో ఎవరు కూడా నీళ్ళలోకి దిగద్దంటూ అధికారులు అయితే ఆజ్ఞలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. రేపు 5వ రోజు, రేపటి నుంచి ఈ యొక్క విగ్రహాల యొక్క తాకిడి పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. దీంతో ఇక్కడ పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఎవరు కూడా స్వతహాగా నీళ్ళలోకి దిగి విగ్రహాలు వేసేందుకు వీల్లేదంటూ అక్కడ కొంతమందిని నియమించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే గోదావరి ప్రస్తుతానికి 2వ ప్రమాద హెచ్చరికకు చేరువు వస్తుండటంతో ఇటు అంటే పర్ణశాలకు సంబంధించి సీతమ్మ నారచీరలు ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయినట్టుగా కూడా చూడవచ్చు. ఇటు చెర్ల రూటుకి సంబంధించి తూర్పాక మీదకి నీళ్లు కూడా వచ్చేసాయి. అదేవిధంగా మనం చూసుకుంటే బూరుగంపాడుకు సంబంధించి మరికొద్ది ఒక 2-3 అడుగులు మాత్రం గోదావరి వచ్చినట్లయితే మాత్రం బూరుగంపాడు సారపాక రోడ్డు మీద కూడా ఈ యొక్క నీరు వచ్చే అవకాశం ఉండడంతో అక్కడ కూడా ఎవరు కూడా లో లెవెల్ చెప్తాలకు సంబంధించి ఎవరు కూడా వెళ్ళొద్దంటూ జిల్లా అధికారులు అయితే ఆజ్ఞలు విధించినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఇది గోదావరికి సంబంధించి ఇది అంటే దోబూచులు ఆడుతూ గత కొన్ని రోజుల నుంచి అంటే తగ్గుతూ పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరిక దాటి 2వ ప్రమాద హెచ్చరిక మళ్ళా తగ్గడం మళ్ళా పెరగడం ఈ విధంగా ఉండటంతో ఇప్పుడు వరద నీరు వచ్చి అంటే మా ఈ యొక్క వరద నీరు భారీగా వస్తున్నటువంటి గోదావరి ప్రవాహం 50 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉందని అభిప్రాయాలు వెల్లబడుతున్న నేపథ్యంలో ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అంటే బెంబేలెత్తుతున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా చూడవచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి.